నమస్తే. మే 18వ తారీఖు రాహుకేతువులు రాహు భగవానుడు కేతు భగవానుడు కూడా రాశి పరివర్తన చెందుతారు. రాహుకేతువులు జనరల్గా సంవత్సరంన్నర అంటే 18 నెలల తర్వాత మారుతూ ఉంటారండి. అయితే ఈ రాహుకేతువుల రిజల్ట్స్ అందుకనే జనాన్ని జనరల్గా పీడిస్తూ ఉంటాయి, లేకపోతే లాభదాయకంగా ఉంటూ ఉంటాయి. ఒకవేళ గనక ఎప్పుడైనా సరే లాభకారకమైన గృహాల్లో గనక వీళ్ళు బెనిఫిక్ హౌసెస్లో గనక వచ్చినట్లయితే రాహుకేతువులు మంచి రిజల్ట్స్ ఇస్తారు. అదే గనక అష్టమ 12వ స్థానాల్లో వ్యయ స్థానాల్లో కనుక వచ్చినట్లయితే కాస్త మనం అనుభవించే టైము కొంచెం ఎక్స్టెండెడ్గా ఫీల్ అవుతానికి అట్లాంటి ఆస్పెక్ట్స్ మనం చూస్తూ ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఈ రాహుకేతువులు ప్రస్తుతానికి రాహు భగవానుడు మీనరాశి యందు, కేతు భగవానుడు కన్యరాశి యందు నవంబర్ 2023 నుంచి కూడా అక్కడే గోచారంలో అక్కడి నుంచి ఉన్నారు. రేపు మే 18, 2025న వీళ్ళిద్దరూ కూడా రాహు భగవానుడు కుంభరాశిలోకి, తర్వాత కేతు భగవానుడు సింహరాశిలోకి వస్తారు. ఈ ఇద్దరు గ్రహాలు కూడా వీళ్ళు చెందుతున్న ఈ రాశి పరివర్తన ఏ రకంగా ఈ ఎఫెక్ట్స్ ఉంటాయి 12 రాశుల మీద అనేది ఈ వీడియోలో రానున్న వీడియోలో మనం తెలుసుకుందాం. ధనురాశి వారి మీద రాహుకేతువుల యొక్క రాశి సంచార ప్రభావాలు, అంటే రాహు యొక్క మీనరాశి నుంచి కుంభరాశికి యొక్క సంచారము, కేతు భగవానుడి యొక్క కన్యరాశి నుంచి సింహరాశి యొక్క సంచారం ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకుందామా. మరి ధనురాశి వారికి చతుర్థ స్థానం నుంచి అంటే కేంద్రం నుంచి తృతీయానికి వస్తున్న రాహు భగవానుడు, కేతు భగవానుడు దశమ స్థానం నుంచి నవమ స్థానానికి అంటే భాగ్యస్థానం చూపుతో వస్తున్న కేతు భగవానుడు ఏ రకంగా మీకు రిజల్ట్స్ ఇస్తారనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. చతుర్థ స్థానంలో రాహు భగవానుడు ఇప్పటిదాకా మీ మదర్ ఇన్ లా యొక్క హెల్త్ బాగా ఇబ్బంది పెట్టడం కానివ్వండి, లేకపోతే మదర్ యొక్క హెల్త్ రీత్యా బాగా ఆర్భాటానికి కంగారుకి గురవ్వడం కానివ్వండి, లేకపోతే మానసిక ఆవేదన, మానసికంగా కృంగిపోవడం కానివ్వండి, ఇలాంటివి జరిగి ఉంటాయి. పాపం అందరూ బాగున్నారు కదండి, అమ్మలు అత్తగారులు అందరూ బాగున్నారు కదా, శుభం. అందరూ చక్కగా టేక్ కేర్ చేసుకున్నారు కదా, శుభం. అయితే ఇప్పుడు ఈ తృతీయ స్థానానికి వస్తున్న వాళ్ళు మీ పరాక్రమ భావాన్ని చూస్తారు. అంటే మీ యొక్క స్కిల్ సెట్ని పెంచుతారు, మీ యొక్క సిబ్లింగ్స్తో రిలేషన్స్ని పెంచుతారు, అన్నదమ్ములు అక్క చెల్లెలతో రిలేషన్స్ పెంచుతారు. ముఖ్యంగా ధనురాశి వారికి కానివ్వండి, కమెంట్స్లో రాయండి, నేను సంతోషపడతాను. మా టీము కూడా చెప్పెడతాను, ఎవరైనా కమెంట్స్ రాస్తే చదివి చెప్పండి అని నాకు. అయితే ఈ ధనురాశి వారికి ఎవరైనా అక్క చెల్లెళ్ళు ఉంటే వాళ్ళతో రిలేషను రాకపోకలు పెరగడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శుభంగా ఉంటుంది. అంటే తరచూ వెళ్ళి రావడం కానివ్వండి, ఏదైనా వాళ్ళకి అవసరానికి ఆనందంగా, వీళ్ళ అవసరానికి ఆనందంగా వీళ్ళిద్దరూ రాకపోకలు చక్కగా ఉండడం లాంటివి జరుగుతూ ఉంటాయి. శుభంగా ఉండండి. తర్వాత ధనురాశి వాళ్ళకి ప్రయాణాలు పెరిగిపోతాయండి. చాలా ప్రయాణాలు పెరుగుతాయి, షార్ట్ జర్నీస్ పెరుగుతాయి, లాంగ్ జర్నీస్ పెరుగుతాయి. షార్ట్ జర్నీస్ అంటే 2 to 3 days, మినిమం 3 days ఉన్న ట్రిప్పులు పెరుగుతాయి, రాసి పెట్టుకోండి. ప్రొఫెషనల్గా పర్సనల్గా కూడా. తర్వాత మీకు కళల పట్ల ఆసక్తి పెంచడం, కళల పట్ల చక్కగా మీకు నైపుణ్యాన్ని పెంచడం, కళల పట్ల మీకు చక్కగా మీకు ఆహ్లాదంగా మీకు సిచ్యువేషన్ మారడం లాంటివి జరుగుతూ ఉంటాయి. లలిత కళలు నేర్చుకోవడం, సంగీతం, నాట్యం నేర్చుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వయసుతో సంబంధం లేదు, మీకు నాట్యం పట్ల ఇంట్రెస్ట్ ఉంటే చక్కగా చేసుకోండి. తర్వాత ఇంకా ఇక్కడ మీకు ఏమవుతుందంటే కాస్త శత్రు రోగ రుణ బాధలు ఇక్కడ మీరు ఇన్నాళ్ళు ఎందుకు పడ్డారు అనేవి కాస్త బయటపడిపోతాయి. మీకు ఎవరు మంచి ఎవరు చెడు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. మీ జన్మజాతక పరంగా మీకు పరిశీలించుకోవాలంటే రాహుకేతువులు మీకు జన్మజాతకంలో ఎక్కడున్నారో చూసి నేను చెప్తాను కాబట్టి రెమెడీస్ మీకు టెలిఫోన్ నంబర్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడ్డాయి కాబట్టి ఆ నంబర్స్కి మీరు కాల్ చేసి చాలా చక్కగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. శుభం జరుగుతుంది. కేతు భగవానుడి యొక్క సంచారం మీకు భాగ్యస్థానంలో ఉంది కాబట్టి మంచిదే. దైవారాధన, దైవభక్తి, గుళ్ళ చుట్టూ తిరగడము, గుళ్ళకి వెళ్ళడము, తీర్థయాత్రలు చేసుకోవడం లాంటివి జరుగుతాయి. జీవిత భాగస్వామిని అండర్స్టాండింగ్గా ఉండడము, అండర్స్టాండ్ చేసుకోవడము, జీవిత భాగస్వామి పరంగా జీవిత భాగస్వామి లేని వాళ్ళకి జీవిత భాగస్వామి రూపంలో ఒక మనిషి యొక్క ఎంట్రీ రావడం లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. శుభంగా ఉంటుంది. తర్వాత ఫారిన్ ల్యాండ్స్కి వెళ్ళడము, సెటిల్ అవ్వడము లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. దూర ప్రాంతాలకి వెళ్ళడము, ఆహ్లాదకరమైన వాతావరణాల్ని చక్కగా మీరు ఆ గాలి, ఆ స్థల మార్పు మీరు చక్కగా ప్రేమగా ఆస్వాదించడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ధనురాశి వాళ్ళకి చాలా కాలం తర్వాత చాలా మంచి టైం వచ్చింది కాబట్టి ఎంజాయ్ యువర్ టైం అండ్ హ్యావ్ అ మెరీ ఫుల్ టైం. గుడ్ లక్.